కన్యాదానం అనేది ఒక దానం కాదు, అది ఒక పవిత్రమైన బాధ్యత, అప్పగింత అని శ్రీకృష్ణుడు ఉద్దేశించాడు. ఒకసారి భక్తులు అడిగారు, ప్రభు, ఆడపిల్ల పెళ్లి సమయంలో తల్లిదండ్రులు ఏం చేయాలి? అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, కూతురిని పెళ్లి చేయడం అంటే ఆమెను ఒక కొత్త జీవితానికి సిద్ధం చేయడం. ఆమెకు ధర్మం నేర్పండి, గౌరవం నేర్పండి, సహనం నేర్పండి. భర్తను దేవుడిగా చూడమని కాదు, కానీ కుటుంబాన్ని ప్రేమతో కాపాడుకోమని చెప్పండి. పెళ్లి అనేది రెండు శరీరాల కలయిక కాదు, రెండు కుటుంబాల కలయిక. ఆడపిల్లను నిశ్శబ్ద సహనంతో శక్తి స్వరూపినిగా చూడాలి. కూతురిని పెంచేటప్పుడు కన్నీళ్లు కార్చకండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. ఎందుకంటే ఆమె అక్కడ లక్ష్మీ స్వరూపినిగా వెలుగుతుంది. ఇలా ధర్మాన్ని పాటిస్తే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోతుంది అని శ్రీకృష్ణుడు ఉద్దేశించాడు. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సత్యం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.